ఈ సెషన్లో మనం CS5లో మాత్రమే ఉండే రిఫైన్ ఎడ్జ్ అనే టూల్ని చూస్తాం. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎడ్జెస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధమైన అడ్జస్ట్మెంట్స్ దీంతో చేయొచ్చు అనేది చూస్తాం. మరి ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ హెయిర్ అనే ఒక ఫైల్ ఉంది. ఓకే, ఇక్కడ లేయర్స్లో మీరు గమనించినట్లయితే 2 లేయర్స్ ఉన్నాయి. మరి ఇది శాండ్ లేయర్, దీన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాగా మనం సెట్ చేయబోతున్నాం. మరి ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్లో అది ఉంది, ఫోర్గ్రౌండ్లో ఈ పిక్చర్ ఉంది. ఓకే, Ctrl+Z యూజ్ చేశాను. సో ఇప్పుడు సెలెక్ట్ చేయాలి, ఈ వైట్ ఏరియా మొత్తం సెలెక్ట్ చేయాలి. ఈ వైట్ ఏరియా సెలెక్ట్ చేసి దీన్ని ఈ శాండ్ని బ్యాక్గ్రౌండ్గా మనం పెట్టాలి. ఫస్ట్ ఈ సెలెక్ట్ చేసేదానికి మీరు ఏం చేస్తారంటే క్విక్ సెలెక్షన్ టూల్ని తీసుకోండి. క్విక్ సెలెక్షన్ టూల్, ఎస్ దిస్ వన్, అండ్ enlarge the size of the brush. రైట్ స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి ఎన్లార్జ్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా వైట్ ఏరియా సెలెక్ట్ అయింది. అదేవిధంగా ఇటు సైడ్ కూడాను. సో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి దానికి కంటిన్యూషన్గా వచ్చింది. సో ఇప్పుడు ఈ హెయిర్లో కొంత మీకు కావాలి కాబట్టి ఫస్ట్ ఎన్లార్జ్ చేసుకోండి పిక్చర్ని 100%కి. Ctrl+1 ప్రెస్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. సో ఈ పార్ట్కి వచ్చి ఇప్పుడు బ్రష్ని చిన్నది చేయండి. లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ని క్లిక్ చేస్తే బ్రష్ చిన్నదవుతుంది. సో ఇప్పుడు ఈ ఏరియాని సెలక్షన్లోంచి తీసేసేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. జస్ట్ సెలెక్ట్ నౌ. ఓకే, అండ్ దిస్ వన్ అండ్ హియర్. ఇట్లా మీకు ఏ ఏరియా డీసెలెక్ట్ కావాలో ఆ ఏరియా మీద సెలెక్ట్ చేయండి. నో, అగైన్ ప్లస్. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన సెలెక్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా మనం సెలెక్ట్ చేయాల్సింది ఈ బాయ్ని అనమాట. మరి మనం వైట్ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇన్వర్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి సెలెక్షన్ బాయ్ సెలెక్ట్ అయ్యాడు, వైట్ ఏరియా పోయిందనమాట. ఇన్వర్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల. ఇప్పుడు రిఫైన్ ఎడ్జ్ ఆప్షన్ తీసుకోండి. రిఫైన్ సెలెక్షన్ ఎడ్జ్. ఓకే, ఇక్కడ మీకు వ్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఓవర్లే, ఆన్ బ్లాక్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. నేను ఆన్ లేయర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత
ఇక్కడ స్మూత్నెస్ ఉంది, ఇట్లా తీసుకోండి. ఇమేజ్ని కావాల్సి ఉంటే మీరు ఇట్లా తగ్గించవచ్చు. స్మూత్నెస్ని మాత్రం పెంచాను. మిగతా ఆప్షన్స్ ఈ ఎడ్జిల్లో కాంట్రాస్ట్, ఫెదర్నెస్ ఇవేమైనా కావాల్సి ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ 100% మరి తీసుకుంటాను. సో ఇప్పుడు రిఫైన్ రేడియస్ టూల్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే రైట్ క్లిక్ తెలుస్తుంది. రిఫైన్ రేడియస్ టూల్, ఎరేజ్ రిఫైన్మెంట్స్ టూల్ అని ఉంది. రిఫైన్ రేడియస్ టూల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ రేడియస్ ఆప్షన్ని ఎడ్జ్ డిటెక్షన్లో స్మార్ట్ రేడియస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అండ్ రేడియస్ని సంథింగ్ 0.5 ఇస్తున్నాను. ఇప్పుడు ఏరియాల్లో ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ పెయింట్ చేయండి. మీరు చూడండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కవర్ అయిపోతుంది. చూడండి, ఈ టూల్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. హెయిర్కి బ్యాక్ ఉన్న ఆ యొక్క బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ తెలుసుకొని ఆటోమేటిక్గా మీకు వైట్ ఏరియాస్ని దాంతో ఫిలప్ చేయడం జరుగుతుంది శాండ్ తోటి. ఇట్లా పెయింట్ చేయండి. సో ఫైనల్గా అవుట్పుట్ మీకు ఎట్లా కావాలి, లేయర్ మాస్కా, న్యూ లేయరా, లేదంటే న్యూ డాక్యుమెంటా అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అడుగుతున్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తామంటే లేయర్ మాస్క్ ఆప్షన్ తీసుకుంటాను. ఫైనల్గా ఓకే అనివ్వండి అండ్ కంట్రోల్ మైనస్. సో మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ పిక్చర్ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈ రిఫైన్ ఎడ్జ్ టూల్ ద్వారా మనం ఈ యొక్క ఎడ్జెస్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు.